in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు. భూమి మీద మానవ జీవిత కాలంలో భక్తిహీనులు, నీతిమంతులు. భక్తిహీనులు శిక్షణ అందుతారా? భక్తిహీనులు నశించిపోతారా? భక్తిహీనులు నష్టపోతారా? నీతిమంతులు ఎప్పుడూ లాభాన్ని పొందుతారా? నీతిమంతులు క్షేమంగా ఉంటారా? నీతిమంతుల యొక్క బ్రతుకులో వారికి ఆనందం ఉంటుందా? ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోవాలంటే కనుక తప్పనిసరిగా పరిశోధన ఉండాలి, దేవుని ఆత్మ సహాయం ఉండాలి. దేవుని గ్రంథాన్ని పైపైన చదువుతున్నప్పుడు కొన్ని సందేహాలు పుడతాయి. సాధారణంగా ఎవరినైనా భక్తిహీనులను గూర్చి, నీతిమంతులను గూర్చి అడిగినప్పుడు వారి మాటలలో నీతిమంతులు లాభపడతారు, నీతిమంతులు గొప్పగా జీవిస్తారు, నీతిమంతులకు దేవుని యొక్క రక్షణ ఎప్పుడూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అలాగే భక్తిహీనులు నశించిపోతారు, భక్తిహీనులు దేవుని యొక్క శిక్షకు లోనవుతారు, భక్తిహీనులు దుఃఖంలో ఉంటారు. ఈ విషయాలను కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆయా పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు నీతిమంతులేమో బాధ అనుభవిస్తూ ఉంటారు, భక్తిహీనులేమో సుఖపడుతూ ఉంటారు. లోకంలో మనం ఆయా పరిస్థితుల్లో కొందరు వ్యక్తులను చూస్తున్నప్పుడు వారు అక్రమకారులైనా సరే వారు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, తమ జీవిత దినములను నెమ్మదిగా పోనిచ్చుకుంటూ ఉంటారు. నీతి కోసం నిలబడిన వారు, సత్యం కోసం నిలబడిన వారు, దేవుని కోసం బ్రతుకుతున్నవారు, వీరేమో కష్టాల పాలవుతూ ఉంటారు, వేదనలకు గురవుతూ ఉంటారు. ప్రియులారా, ఈ సందర్భాలను ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది పరిశుద్ధ గ్రంథమును చదివి పైపైన దానిని చూచిన వారై, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను పైపైన మాత్రమే చూచిన వారై, భక్తిహీనులు లాభపడతారని, నీతిమంతులు నశించిపోతారని పరిశుద్ధ గ్రంథంలో మాకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలోనేమో నీతిమంతులు దేవుని యొక్క రక్షణలో ఉంటారని, లాభపడతారని కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలోనేమో నీతిమంతులు కష్టాలను అనుభవించాలి, నీతిమంతులు నాశనానికి కూడా వెళ్ళిపోతారు అనేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని కొందరు పైపైన చదివిన వారై వాక్యమును సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియులరా, దేవుని గ్రంథంలో ఆయన వ్రాయించిన మాటలను అర్థం చేసుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు.
పరిశోధనాత్మకమైనటువంటి దృష్టి ఉండాలి. మనుషులను చూస్తూ, మనుషుల జీవితాలను చూస్తూ, ఒకడు అక్రమకారుడుగా జీవిస్తున్నాడు, వాడు ఫలవంతంగా ఎదుగుతున్నాడు, అభివృద్ధిని అందుతున్నాడు. మరొకడేమో నీతి కోసం నిలబడుతున్నాడు, కానీ వాడేమో ఎప్పుడూ కష్టాలనే, వేదనల్ని అనుభవిస్తున్నాడు అని మీరు వారిని చూడగలిగితే, ఆయా సందర్భాలలో ఆయా మనుషులను మీరు చూడగలిగితే, చరిత్రలో కూడా అనగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక సందర్భాలలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. నీతిమంతులు వేదన అనుభవించినట్టుగా, భక్తిహీనులు సుఖపడినట్టుగా మనకు కనిపిస్తాయి. అయితే కేవలము భూ జీవిత కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే సరిపోదు. వాక్యం అర్థం కాదు, పరిస్థితులు మీరు అంచనా వేయలేరు, సత్యం మీకు దూరంగానే ఉండిపోతుంది. భూ సంబంధమైన జీవితాలను మాత్రమే మీరు పరిగణనలోనికి తీసుకోకూడదు. ఒక మనిషి జీవితం అంటే అది నిత్యత్వం వరకు మనం పరిగణనలోనికి తీసుకోవాలి. శరీరంలో ఉన్న బ్రతుకు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా తనకు ఉండబోయేటువంటి బ్రతుకు, దీనిని మొత్తం పరిగణనలోనికి తీసుకుంటే ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అనేటువంటి విషయం చక్కగా అర్థమవుతుంది. నీతిమంతుల, అనీతిమంతుల, భక్తిపరుల, భక్తిహీనుల, ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఈ విషయాలు కనుక అర్థం చేసుకోవాలనుకుంటే కేవలము భూ సంబంధమైన చిన్న జీవితకాలాన్ని మాత్రమే అంచనాలలోనికి, పరిగణనలోనికి తీసుకోవటానికి వీలు లేదు. పూర్తిగా మానవుని యొక్క ప్రస్థానం, మానవుడు ఆత్మ, శరీరం లోపల ఈ భూజీవిత కాలంలో మాత్రమే ఉన్న జీవితాన్ని కలిగి ఉన్నవాడు కాదు. అతనికి ఇంకా బ్రతుకుంటుంది, ఇంకా అతనికి జీవితం ఉంటుంది. అది ఈ భూమి మీద కాదు, శరీరంలో కాదు. ఇక్కడ ఈ పాత్ర ముగింపబడిన తరువాత శరీరమందు తాను బ్రతికిన బ్రతుకుకు దేవుడు క్రియా ఫలితాన్ని ఇస్తాడు. అది ఉన్నతమైన నిత్యత్వమందు దేవునితో ఉండే జీవితమా, లేక పాతాళమందు నరకమునకు వెళ్ళి శిక్ష అనుభవించే జీవితం అనేది దేవుడు ఆయన న్యాయపీఠం దగ్గర నిర్ణయిస్తాడు. అయితే ఒక మనిషి నీతిమంతుడుగా లాభపడుతున్నాడా, భక్తిహీనుడుగా నష్టపోతున్నాడా, ఈ విషయాన్ని అంచనా వేయాలంటే కనుక, తెలుసుకోవాలనుకుంటే కనుక పూర్తి జీవితాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. అందువలన చాలామందికి ఈ విషయాలు అర్థం కావటం లేదు. కేవలం భూ సంబంధమైన జీవితాన్ని మాత్రమే ఉదాహరణకు తీసుకుంటున్నారు. అలాగనే ఈ భూ సంబంధమైన జీవితంలో కూడా కొద్ది కాలాన్ని మాత్రమే మరలా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పూర్తిగా జీవితాన్ని కూడా తీసుకోవటం లేదు. ఒక్కొక్కసారి కొద్దిగా, అంటే 1 సంవత్సరంలో, 2 సంవత్సరాలలో, కొద్ది కాలంలో ఒక వ్యక్తి పడినటువంటి హింసలు, ఒక వ్యక్తి పొందినటువంటి లాభం, దీనినే చూస్తున్నారు. ఇంత చిన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీకు విషయాలు అర్థం కావు. పూర్తి జీవితాన్ని, పూర్తి కాలాన్ని అంచనాలోనికి తీసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. అవును, పైపైన గ్రంథాన్ని చదివినటువంటి వారికి సందేహాలు ఎలా పుట్టాయో, అలా పుట్టడానికి వారు పూర్తిగా మానవ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోయారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం పరిగణనలోనికి తీసుకుని దేవుడు వ్రాయించినటువంటి మాటలను చదవగలిగితే చక్కగా మనకు విషయాలు అర్థమవుతాయి. భక్తిహీనులను గురించి మొట్టమొదట మనం చూద్దాం. భక్తిహీనులు భూమి మీద ఏమైనా లాభపడతారా? భక్తిహీనులు భూ సంబంధమైన జీవితకాలంలో వారు ఏమైనా సుఖిస్తారా? సుఖించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే భక్తిహీనుడు అంటే దేవునికి ఎడబాటులో ఉన్నట్టే కదా, దేవునికి నచ్చడు కదా. దేవుని యొక్క రక్షణ భక్తిహీనుడికి ఎందుకు ఉండాలి? మరి అలాంటప్పుడు భక్తిహీనుడు ఎలా అభివృద్ధి నొందుతున్నాడు? భక్తిహీనుడు అభివృద్ధి నొందుతాడని బైబిల్లోనే ఉందా? పరిశుద్ధ గ్రంథంలోనే ఉందా? అసలు ఎందుకు అలా ఉంది? దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా ఈ చక్కని సమాధానాన్ని మీరు గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన చూడండి. ఆసాపు కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలను మనం చూడగలిగితే అందులో భక్తిహీనుల యొక్క ఎదుగుదలను గురించి రాయబడింది, భక్తిహీనుల యొక్క అభివృద్ధిని గురించి రాయబడింది. భక్తిహీనులకు కూడా ఎదుగుదల ఉంటుందా? భక్తిహీనులకు కూడా అభివృద్ధి ఉంటుందా? చూద్దాం. ఆ మాటలలో
దేవుడు పొందుపరిచినటువంటి ఈ అద్భుతమైనటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. 73వ కీర్తన 1వ వచనం నుంచి. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివియున్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. ప్రియులారా, ఈ కీర్తనలో, దేవుని మాటలలో మనకు కనిపించినటువంటి సంగతులను జాగ్రత్తగా మనం అధ్యయనం చేయగలిగితే భక్తిహీనుల యొక్క క్షేమం ఇక్కడ మనకు కనిపిస్తుంది. భక్తిహీనుల యొక్క క్షేమము. వారు భూమి మీద ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో క్షేమాన్ని అనుభవిస్తున్నారు. యాతన లేకుండా, శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఎదురు దెబ్బలు లేకుండా, ఎటువంటి శోధన లేకుండా, కష్టం లేకుండా వారి కడుపు నిండుతుంది. వారి యొక్క ఆరోగ్యం అంతా వారి చేతుల్లోనే ఉంది. వారి జీవిత దినములన్నీ కూడా క్షేమముతో ఉండుట ఇక్కడ దేవుని గ్రంథంలో, ఈ మాటలలో మనకు కనిపిస్తుంది. ఇలాంటి వారు ఈరోజు ప్రపంచంలో ఎందరో లేరా? మన చుట్టూ ఉన్న వారిలో భక్తిహీనులుగా ఉన్నవారు, మూర్ఖులుగా ఉన్నవారు, విపరీతమైనటువంటి మనస్సు కలిగిన వారు, దేవుని మీద కొంచెము కూడా అభిప్రాయం లేనివారు, ఆత్మరక్షణను గూర్చి పట్టించుకొనివారు, పైగా నీతిమంతులను హింసించువారు, సత్యమును అడ్డగించువారు, దేవుని దూషించువారు. ఇలాంటి వారు ఈరోజు భూమి మీద ఎందరో లేరా? అలాంటి వారందరూ క్షేమాన్ని అనుభవించడం లేదా? ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప పదార్థాలను వారి జీవిత కాలంలో వాటి యొక్క ఫలమును వారు పొందుచు సంతోషకరమైన, సుఖదాయకమైన, ఆనందకరమైనటువంటి జీవితంలో వారు లేరా? మరణమునకు దిగిపోయేంత వరకు కూడా ఆ క్షేమం వారిని వెంటబెట్టుకుని ఉండటం మనం చూడటం లేదా? అంటే భూమి మీద అనేక మంది భక్తిహీనులు క్షేమాన్ని అనుభవిస్తున్నారు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ మాటలు కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు దేవుణ్ణి నమ్మడం ఎందుకు? దేవుని కోసం బ్రతకడం ఎందుకు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ఎందుకు? దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించడం ఎందుకు? దేవుని చిత్తమును నెరవేర్చుతూ జీవిత కాలంలో ఎన్నో కష్టాలను, ఇబ్బందులను పొందడం ఎందుకు అంటే తరువాత కలగబోయేటువంటి బహుమానం కొరకు. అందుకే మొట్టమొదట మీకు ఒక విషయాన్ని స్పష్టం చేశాను. సుఖదుఖాలు, కష్ట నష్టాలు, లాభం నష్టం, దీనిని మనం బేరీజ్ వేయాలంటే కనుక ఒక మనిషి లాభపడ్డా, నష్టపోయాడా, దీనిని మనం బేరీజ్ వేయాలంటే కనుక పరిగణనలోనికి తీసుకోవలసినటువంటి జీవితం ఎంతవరకు తీసుకోవాలి? తల్లి గర్భంలో నుండి పుట్టి భూగర్భంలోనికి వెళ్ళిపోయేటువంటి ఆ కాలం మాత్రమే కాదు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వాడున్నాడు. ఆ ఆత్మ ఉంటుంది. ఎక్కడుంటుంది? దేవుని న్యాయపీఠం ముందు ఉంటుంది. తీర్పును పొందుతుంది. వాడు చేసిన క్రియలకు తగిన ఫలము వాడు పొందాలి. వాడి వెంట వెళ్ళేవి భూమి మీద ఉన్న ఆస్తులు కాదు, వాడు పొందిన సుఖం కాదు. వాడి వెంట వెళ్ళేది వాడు చేసినటువంటి క్రియలు. అవి మంచి క్రియలైతే మంచి క్రియలుగా, చెడ్డ క్రియలైతే చెడ్డ క్రియలుగా వాడి వెంట వెళతాయి. ఆ క్రియలను చూపించి దేవుడు ఆ క్రియల ద్వారా
వాడికి ఆ ఆత్మకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ ప్రతిఫలం అంటే ఎలా ఉంటుంది? మరలా భూమి మీదకు వెళ్ళి పురుగుగానో కాకిగానో కుక్కగానో నువ్వు పుట్టు అని దేవుడు చెప్పడు. పరిశుద్ధ గ్రంథంలో అటువంటి దాఖలాలు లేవు. అది అసత్యం. కాకి జీవితం కాకిది, పురుగు జీవితం పురుగుది. అవన్నీ ప్రకృతిలో జీవరాశులు, జీవులు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కూడా మీకు తెలియజేస్తాను. ఎవరైనా ఒకవేళ ఇలాంటి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు మీకు చెప్పినప్పుడు వారిని ప్రశ్నించండి. జీవులలో కాకిలోనికి కుక్కలోనికి మాత్రమే పంపిస్తాడా? అరుదైనటువంటి జీవరాశులు వాటిలోని పంపించడా? ఈరోజు కాకులు కూడా అంతరించిపోయేటువంటి స్థాయికి వచ్చేసాయి. మనుషుల ఆగడాల వలన కాకులు, పిచ్చుకలు ఇవన్నీ కూడా అంతరించిపోయే స్థాయికి వచ్చేసాయి. అవి అంతరించిపోతే మరి ఎందులోకి పంపిస్తాడు? కాకులన్నీ అంతరించిపోతే ఇంకెందులోకి పంపిస్తాడు? అంటే ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. మనుషులు గాలిమేడలు కట్టారు. మనుషులు వారి యొక్క ఊహల చేత గాలిమేడలు కట్టారు. తాత చచ్చిపోతాడు, గోడ మీద కూర్చుని కాకరుస్తుంది, అదిగో మా తాతయ్య కాకి రూపంలో వచ్చాడు అని వీరు భ్రమిస్తారు. ఆ ట్రాన్స్లో ఉండిపోయారు కదా. తాత మరణించాడు, ఆ ట్రాన్స్లో ఉండిపోయారు, ఆ పిచ్చిలో ఉండిపోయారు. ఇక ఏ రూపంలో ఎవరు వచ్చి వారిని పిలిచినా వారు తాతయ్య అనుకుంటారు. కాకొచ్చి కావు 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 అని అరుస్తుంటే మా తాతయ్యలా ఉంది అనుకుంటారు. ఇంత డిస్టర్బ్ చేస్తున్నాడు, మా తాతయ్యలా ఉంది అనుకుంటారు. భూమి మీద బ్రతకుండగానే ఇలా డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు కాకి రూపంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఏ మనిషికైనా సరే భూమి మీద ఒకే జీవితం. నాడు కాకులు పుష్కలంగా ఉన్నాయి కనుక, నాడు కాకులు అంటే ఒకనాటి కాలంలో, ఒక 50 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు క్రితానికి మనం వెళ్ళేసరికి, అంతకు మునుపటి కాలంలో, పూర్వకాలంలో కాకులు విస్తారంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి మనుషుల యొక్క అక్రమాలు ఈ విధంగా లేవు. ఇన్ని కర్మాగారాలు లేవు, ఇంత కాలుష్యం లేదు, ఇంత జనాభా లేదు. కనుక జీవుల్లో చాలా జీవులు పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు చాలా జీవులు అంతరించిపోయే స్థాయికి వచ్చేసాయి. ఈ చిలుకలు కానీ, కాకులు కానీ, పిచ్చుకలు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోయే స్థాయికి వచ్చేసాయి. అప్పుడు కాకులు విస్తారంగా ఉండడం వలన సర్వసాధారణంగా వారు వెంటనే చెప్పేటువంటి అబద్ధం ఏంటంటే, ఎవరైనా చనిపోతే ఇదిగో కాకి రూపంలో వస్తాడు, ఇప్పుడు కాకులైనా అంతరించిపోతే ఇంకే రూపంలో వస్తాడు. అప్పుడు వేరే జీవిని వీరు మరలా దానికి సెట్ చేసుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది. వేరే ఏదైనా ఒక జీవరాశిని దానికి సెట్ చేసుకోవాల్సిన అవసరత అప్పుడు వరకు ఏర్పడుతుంది. ప్రియులారా, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, అవన్నీ కూడా మనుషుల యొక్క ఊహలు. అయితే మనిషి యొక్క ఊహ కానిది ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యం మాత్రమే. ఒక మనిషికి ఒకే జీవితం. ఆ జీవితంలో మనిషి చేసినటువంటి కార్యక్రమాలు, మనిషి చేసినటువంటి పనులు, ఈ క్రియలు ఇవన్నీ కూడా మనిషి వెంట వెళతాయి, ఆత్మ వెంట వెళతాయి. ఆ ఆత్మకు దేవుడు ఏ ఫలాన్ని ఇవ్వాలన్నది ఆయన న్యాయపీఠం ముందు చక్కగా నిర్ణయించి పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన ఆత్మ, పాపక్షమాపణ నొంది పరిశుద్ధతలో జీవించిన ఆత్మ, లేక అక్రమాలు అన్యాయాలు చేసి శిక్షార్హమైనటువంటి ఆత్మ, దీనిని దేవుడు అక్కడ నిర్ణయిస్తాడు. పూర్తి జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు భక్తిహీనుడు లాభపడ్డాడో నష్టపోయాడో మీరు చెప్పగలరు. కానీ ఇక్కడ 73వ కీర్తనలో కేవలం భూమి మీద కొంతకాలం భక్తిహీనుడు అనుభవిస్తున్నటువంటి సుఖాన్ని గూర్చి మాత్రమే ప్రస్తావించబడింది. కనుక భూమి మీద మీరు భక్తిహీనులు పొందుతున్నటువంటి సుఖాలను మీరు చూస్తున్నప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేకండి. అంటే ఈ కొద్ది కాలాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకొని నేను ఇక దేవుని కోసం బ్రతకను, నేను కూడా వాడికిలాగే అక్రమకారుడుగా, అన్యాయస్తుడిగా బ్రతుకుతాను, పాపాత్ముడిగా జీవిస్తాను, దేవుణ్ణి పట్టించుకోను, అవసరమైతే దేవుణ్ణి కూడా నిందిస్తాను అనుకుని లోక సంబంధమైన కొద్ది బ్రతుకులో ఏదో కొద్దిగా సుఖాన్ని అనుభవించడానికి మీరు ప్రయత్నం చేస్తే తరువాత చాలా భారీ నష్టాన్ని ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని ఎవరైతే మనోనేత్రాలు తెరిచి చూస్తారో వారికి ఈ విషయం అర్థమవుతుంది. చాలామంది చూడలేకపోయారు కనుక పరిశుద్ధ గ్రంథంలోనే ఈ మాటలు చదివినప్పుడు భక్తిహీనులు కూడా ఆనందించినటువంటి క్షణాలు భూమి మీద ఉన్నాయి కనుక నేను ఆ విధంగానే ఉంటాను అని కొంతమంది, బైబిల్లో ఒక సందర్భానికి మరో సందర్భానికి పొంతన లేదని చెబుతూ బైబిల్ తప్పంటూ మరికొంతమంది దేవుని యొక్క జ్ఞానానికి దూరం అయిపోయారు.
నిశ్చయముగా నీతిమంతుడు లాభపడతాడు. ఈ జీవితంలో కాకపోయినా పరమందు, నిత్యత్వమందు నీతిమంతుడు లాభపడతాడు. నిశ్చయముగా భక్తిహీనుడు నష్టపోతాడు. ఈ జీవితంలో లాభపడిన తరువాత నరకమందు నష్టపోతాడు, శిక్షను అనుభవిస్తాడు. అలాగే అర్థం కానిటువంటి సందర్భాలలో మరొక సందర్భాన్ని కూడా ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. భక్తిహీనుల యొక్క క్షేమము అని బైబిల్లో కనిపిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని దగ్గరికి మనం ఒక్కసారి వెళ్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. 21వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం మొదటి భాగం వరకే మీకు చదివి వినిపించాను. ఎందుకంటే తరువాత భాగం కూడా ఇప్పుడు చదువుతాను, మీకు విషయం అర్థం కావాలి. కేవలము భక్తిహీనుల యొక్క జీవితాన్ని ఈ భూమి మీద కొంతకాలం మట్టుకే మీరు పరిగణనలోనికి తీసుకుంటే వారి జీవితంలో క్షేమం తప్పకుండా కనిపిస్తుంది. కుటుంబములు క్షేమంతో ఉన్నాయి. తరతరములు వారు క్షేమంతో బ్రతుకుతున్నారు. ఎక్కడ? భూమి మీద. భూమి మీద దేవుని దండము వారి మీద పడుటలేదు. మరి ఎవరి మీద పడింది? యోబు గారి మీద పడింది. యోబు గారేమో నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఆయనకు శిక్ష కలిగింది. భక్తిహీనులేమో దేవుణ్ణి నిందిస్తున్నా సరే వారి మీద శిక్ష పడటం లేదు. పైగా వారు క్షేమంగా ఉంటున్నారు. వారి ఆస్తి పెరుగుతుంది. వృద్ధి నొందుతున్నారు. నలుగురు వారిని మెచ్చుకుంటున్నారు. వారి యొక్క వృద్ధిని చూసి నలుగురు వారిని మెచ్చుకుంటున్నారు. వారి భక్తిహీనతే ఈ ప్రపంచంలో గొప్పదైపోయింది. వారు అలా ఉండటమే ఈరోజు సమాజంలో అందరికీ నచ్చింది. వీరు ఉన్నారు గనక, ధనాన్ని పొందుచున్నారు గనక, అభివృద్ధిని అందుచున్నారు గనక ఇలాగే ఉండాలనుకుని అనేక మంది ప్రేరణ కూడా తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. భక్తిహీనుల యొక్క వృద్ధి. మరి దేవుడు ఇదంతా ఎందుకు జరిగిస్తున్నాడు? దేవుని దండము వారి మీద పడి వారిని ఎందుకు చీల్చటం లేదు? ఎందుకు అంటే మనుషులు జ్ఞానమును పొందాలి. దేవుడు మనిషి దేవుని కొరకు తెలుసుకోవాలని మనిషిని భూమి మీద విడిచిపెట్టాడు. అంతే తప్ప తాళ్లతో కట్టి బంధించలేదు. మనిషి తప్పు చేస్తే వెంటనే శిక్ష విధించి, మనిషి నీతిగా ఉంటే వెంటనే ఫలమును దయచేసి దేవుడు మనిషిని యాంత్రికంగా చూడాలనుకోలేదు. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. భూ జీవిత కాలంలో మనిషి ఏ విధంగా బ్రతకాలో తనకు తానే నిర్ణయించుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అలాగే కష్టాన్ని ఇచ్చినా సరే, శోధనలో పడవేసినా సరే, పరీక్ష పెట్టినా సరే ఒక మనిషి నీతి కొరకు నిలబడతాడా లేదా అన్నది దేవుడు చూడాలనుకుంటున్నాడు. గిట్టి వారిని దేవుడు నీతిమంతులు అంటున్నాడు. సుఖాన్ని పొంది లాభపడి భక్తిహీనతలోనే ఉండి నశించిపోయే వారిని దేవుడు పాతాళమునకు పంపిస్తున్నాడు. ప్రియులారా, మనుషులను దేవుడు వడపోత చేస్తున్నాడు. ఎవరు నీతిమంతులు, ఎవరు భక్తిహీనులు? భక్తిహీనతలో ఉంటే 4 డబ్బులు వస్తాయని భక్తిహీనతలోనికి పోతారా? నీతిగా ఉంటే ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుందని నీతికి దూరంగా ఉంటారా? లేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు. సత్యము కొరకు నిలబడిన వారు ధన్యులు. హృదయ శుద్ధి కలిగిన వారై దేవుని చూచుటకు, దేవుని చేరుటకు ఎందరైతే తమ బ్రతుకులను ఆయుత్తపరుచుకుంటారో వారందరూ ధన్యులు. భూమి మీద ఏదో సుఖాన్ని చూచుకొని కాదు,
భూమి మీద ఏదో లాభాన్ని చూచుకొని కాదు. ఒకవేళ అదే కావాలనుకుంటే, భూమి మీద లాభం, భూమి మీద సుఖం కావాలనుకుంటే భక్తిహీనులుగా ఉండొచ్చు, దేవునికి ఎడబాటులో ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందో తర్వాత మాటల్లో చూడండి. యోబు గ్రంథము దేవుడు అక్కడ వ్రాయించకుండా ఏం ఉండలేదు. అయితే పరిశుద్ధ గ్రంథము తప్పు పట్టాలనుకునేవారు కొన్ని మాటలనే తీసుకుంటారు, ఆ తర్వాత కొనసాగింపును తీసుకోరు. మీకు విషయం అర్థం కావాలి కనుక, పరిజ్ఞానమును పొందాలి కనుక, దేవుని ఆత్మ సహాయముతో ప్రతి పరిస్థితిని మీరు తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉన్నారు కనుక తరువాత కూడా కొనసాగింపును చదవాలి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం 2వ భాగం నుంచి కూడా చూడండి. భక్తిహీనులు ఇంత క్షేమాన్ని వారు అనుభవిస్తున్నారు. అయితే తరువాతి జీవితాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం 2వ భాగం నుండి. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడకు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ప్రియులారా, భక్తిహీనులు ఎంతో లాభపడుతున్నారు, వారు వృద్ధి నొందుతున్నారు. కానీ ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అంటే వారి యొక్క జీవితమును పూర్తిగా మీరు పరిగణనలోనికి తీసుకుంటే ఇప్పుడు విషయాలు ఎంత చక్కగా అర్థమవుతున్నాయి చూడండి. భూమి మీదనైతే వారు సుఖపడ్డారు, భూమి మీదనైతే వారు లాభపడ్డారు. కానీ ఎప్పుడైతే దేహమును విడిచిపెట్టారో, ఎప్పుడైతే వారు దేహమును విడిచిపెట్టారో, వారు చేసిన క్రియలన్నీ వారి వెంట వెళ్ళి వారికి క్రియా ఫలితాన్ని దేవుని న్యాయపీఠం ముందిస్తున్నాయి కనుక వారు శిక్షను అనుభవించాలి, వారు వేదనను అనుభవించాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, భూమి మీద ఎందరో ఇలాంటి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దేవుడు మరి అనీతిమంతులను శిక్షించిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో లేవంటే అరుదుగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నాడు? అరుదు. దేవుడు ఎవరికి ఏ కాలమందు భూమి మీదనే శిక్ష విధించి వారిని తీసేయాలో ఆయన నిర్ణయిస్తాడు. ఒకవేళ నిజంగా ఆ సమయమే ఆసన్నం అయితే కనుక దేవుడు అస్సలు తడువు చేయడు. అయితే అంతటి వరకు కూడా ఎదగనిస్తాడు, వృద్ధిని అందిస్తాడు. భూమి మీద ఆయన సంకల్పం నెరవేరుచున్నది. వారిని చూచి అనేక మంది ప్రేరణ నుండి భక్తిహీనుల వలె మారిపోతున్నారా? లేక విషయాన్ని తెలుసుకొని నీతిమంతులుగా బ్రతకటానికి కూడా నిర్ణయించుకుంటున్నారా? ఈ విషయాన్ని దేవుడు మనుషులలో చూడాలనుకుంటున్నాడు. అందుకే వారిని ఇంకా ఉంచుతున్నాడు. అలాగని దేవుడు భక్తిహీనులను నాశనం చేయలేదా? చరిత్ర అంతటిలో దేవుడు భక్తిహీనులను ఎప్పుడు నాశనం చేయలేదా? అలా అనుకోకండి. ఆయా సందర్భాలలో దేవుడు నాశనం చేశాడు. అందుకే అరుదు అంటున్నాడు. అరుదుగా జరుగుచున్నది. అయితే అందులో తప్పింపబడినటువంటి భక్తిహీనులు, మూర్ఖులు, అన్యాయస్తులు, అక్రమకారులు ఈరోజు బ్రతికి బట్టకడుతున్నారు. వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయినా కానీ ఇదంతా ఎంతవరకు? వాడి ప్రాణం ఆగిపోయేంత వరకే. ఒకవేళ భక్తిహీనుడి యొక్క శ్వాస ఆగిపోతే ఇక వాడిని రక్షించడం ఎవరి తరం కాదు. ఏదో భూమి మీద నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను కదా అనుకుంటే, భూమి మీద ఈ సుఖం ఎంతకాలం? అసలు నీ బ్రతుకెంతకాలం? మానవ ఆయుష్ ఎంతకాలం? 70 లేక 80 సంవత్సరాలు. దీనిని చూచుకున్నా ఒకవేళ పూర్తిగా నీకు 70 లేక 80 సంవత్సరాలు పూర్తిగా ఈ భూమి మీద లాభమే కలిగిందనుకుందాం.
వృద్ధి కలిగిందనుకుందాం. నీవు అన్యాయస్తునిగా అక్రమకారునిగా ఉన్నా నీకు వృద్ధి కలిగిందనుకుందాం. అలాంటప్పుడు ఇదేమైనా ఒక లాభమా? ఈ భూమి మీద పూర్తిగా నేను లాభపడ్డాను, భూమి మీద పూర్తిగా నేను వృద్ధి నొందాను, భూమి మీద పూర్తిగా నేను సుఖపడ్డాను అనుకుంటే అదేమైనా లాభమా? పూర్తి సుఖమా? ఆ తర్వాత ఉన్నదిగా. అప్పుడప్పుడు మీరు ఆలోచన చేస్తే ఇక కొద్ది కాలంలో చనిపోతారనగానే, ఏదైనా ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చి ఇక కొద్ది కాలంలో చనిపోతారనగానే, భూమి మీద ఒక ఉదాహరణ చెబుతున్నాను మీకు, ఒక క్యాన్సర్ వంటి రోగం కానీ లేక భయంకరమైనటువంటి రోగాలు ఏవైనా కానీ వారికి వచ్చినప్పుడు ఇక కొద్ది కాలంలో వీరు మరణిస్తారు, ఒక నెలలోనో లేక ఒక 2-3 నెలల్లోనో వీరు మరణిస్తారు అన్నప్పుడు డాక్టర్లు ఏమంటారంటే వారిని సంతోషంగా ఉంచండి. ఎందుకంటే ఎలాగో కొద్ది దినాలలో వారు చనిపోతారు. వారు అడిగినవన్నీ వారికి పెట్టేయండి, వారు కోరిన కోరికలన్నీ వారికి తీర్చండి. అప్పుడు కుటుంబీకులు కూడా వారికి ఎటువంటి పదార్థాలు ఇష్టం అవన్నీ వండి పెడతారు. ఎందుకంటే మరణించే ముందు వారు సంతోషంగా సుఖంగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఎలాగూ 2-3 నెలల్లో వీరు చనిపోతారని వారికి కావలసినవన్నీ వీరు సమకూరుస్తూ ఉంటారు. అలాగే లాస్ట్ విష్ అనేటువంటి ఒక సంస్థ, చిన్నారులు ఎవరైనా కొద్ది దినాలలో ఇక మరణిస్తారు, వారికి భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి, ఇక వారికి ఈ కోరికలు ఉండిపోయాయి, ఆ కోరికలు తీరటం లేదంటే కనుక ఒకరోజు వారిని సంతోషింపచేయటానికి ఆ సంస్థ కూడా ఒక పోలీసు గానో, ఒక కలెక్టర్ గానో, ఒక అధికారి గానో, ఒక న్యాయవాది గానో, న్యాయమూర్తి కిందో వారికి ఆ వేషం వేసి ఆ సీట్లో కూర్చోబెడతారు. లాస్ట్ విష్ అన్నమాట, చివరి కోరిక. భక్తిహీనులను కూడా అదే మాదిరిగా మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి యొక్క జీవితం శాశ్వత కాలం. ఆత్మకు చావు లేదు, ఆత్మ నశించదు, పురుగు చావదు, కానీ నష్టాన్ని అయితే చవిచూస్తుంది, బాధ అయితే అనుభవిస్తుంది. బాధ అనుభవించాలన్నా, లాభపడాలన్నా, నెమ్మది పొందాలన్నా, బాధ అనుభవించాలన్నా భూమి మీద జీవితంలో చేసినటువంటి క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆత్మ సుఖంగా ఉండాలంటే, ఆత్మ సంతోషంగా ఉండాలంటే, ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే, ఆత్మ విశ్రాంతిని పొందాలంటే భూమి మీద బ్రతుకు కాలంలో కష్టాన్ని అనుభవించైనా సరే నీతి కొరకు నిలబడాలి. ఆయా పరిస్థితులలో నీతిమంతులకు పరీక్షలు ఎదురవుతాయి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాంటిది? మలినకరమైనటువంటి లోకం. పరిశుద్ధతలోను, పవిత్రతలోను, దేవుని రక్షణలోను, క్రీస్తు ప్రభువు జ్ఞానంలోను నిలబడనివ్వని లోకం ఇది. నిలబడితే ఆ మార్గంలో వెళుతుంటే, ప్రయాణిస్తుంటే అడ్డగించే లోకం ఇది. కనుక ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు తప్పనిసరిగా ఎదురవుతాయి. అయితే ఈ వేదనలన్నిటినీ కూడా, ఈ బాధలన్నిటినీ కూడా అనుభవించినప్పుడు మరణిస్తే క్రీస్తు ప్రభువు ద్వారా నాకు రక్షణ ఎదురు చూస్తున్నది, నేను సంతోషంలోనికి, విశ్రాంతిలోనికి వెళ్ళబోతున్నాను, నా ఆత్మ నెమ్మది పొందబోయేటువంటి కాలం ఆసన్నం అవుతున్నది అని భూమి మీద నీతిని విడిచిపెట్టకుండా భక్తి మార్గంలో కొనసాగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని గ్రంథంలో ఉన్నటువంటి రహస్యం. భక్తిహీనుల యొక్క క్షేమాన్ని దేవుడు చూపిస్తూ వెంటనే తెలియజేస్తున్నాడు. భక్తిహీనుల యొక్క క్షేమం ఎంతో కాలం ఉండదు, అది వారికి లాస్ట్ విష్ లాంటిది, చివరి కోరిక లాంటిది. ఒక్క క్షణంలోనే వారు పాతాళమునకు దిగిపోతారు. అందుకే మరణించిన తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది మీరు పరిగణనలోకి తీసుకుంటే తప్ప ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాదంటున్నాడు దేవుడు. ఈ విషయం మీకు అర్థం కాదు. అరుదుగా ఆయా సన్నివేశాలలో, ఆయా కాలాలలో దేవుడు భక్తిహీనుల యొక్క పాపము విపరీతం అయిపోయినప్పుడు వారిని దేవుడు తీసేశాడు. అలాగని గొడ్డలి చెట్ల వేరున లేదనుకోకండి. ప్రతి చెట్టు వేరున మొదలున గొడ్డలి సిద్ధంగానే ఉంది. పేక మీద కత్తి పెట్టే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పేక మీద కత్తి పెట్టి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అయితే మార్పు నొందితే రక్షణను అనుభవిస్తారు. ఆ కత్తి తొలగింపబడుతుంది. భూమి మీద నీతిమంతులకు కష్టాలు, వేదనలు, ఇబ్బందులు అంటారు, అవి ఎంతకాలం?
అలాగని అన్న వస్త్రాలకు దేవుడు కొదువు లేకుండా మీ ఆకలిని తీర్చుచు మీ బ్రతుకును కొనసాగించుచు మిమ్మల్ని కాపాడేవాడు, మిమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. యోబు ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నా ప్రాణం తీయటానికి మాత్రం అపవాదికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. యోబును అనేక విధాలుగా అపవాది సాతాను ఇబ్బంది పెట్టాడు, శోధించాడు, కష్టాల పాలు చేశాడు. కానీ ప్రాణం ముట్టుకోవడానికి మాత్రం వీలు లేదన్నాడు దేవుడు. అంటే కండిషన్ ఇచ్చాడు చూసారా? ఆయన బిడ్డల విషయంలో ఆయన తీర్పులు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పం, ఆయన నిర్ణయం అది. దానిని మనం నిర్దేశించడానికి సరిపోం మన బ్రతుకులెంత. కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా నీతిని అనుసరిస్తూ క్రీస్తు ప్రభువులో ఉన్న సత్యమును వెంబడిస్తూ సత్యమును ప్రతిష్ఠించడానికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఆ రక్షణలో ముందుకు కొనసాగితే ఈ భూమి మీద వేదన అనుభవించినా ప్రభువుకు స్తోత్రం, ఈ భూమి మీద సంతోషాన్ని అనుభవించినా ప్రభువుకు స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నను ప్రభువును స్తుతించువారుగా వారు ముందుకు కొనసాగుతారు. అంతే తప్ప మిగిలిన వారిని చూచి మీరు వారిని పోల్చుకొని ఒక భక్తిహీనుడు అనీతిమంతుడుగా ఉన్నప్పుడు, దేవుని దూషిస్తున్నప్పుడు వాడికి ఎందుకు సుఖం కలుగుతుంది, వృద్ధి కలుగుతుందని మీరు ఎప్పుడు కూడా తప్పుడు భావాలతో ఉండకండి. దేవుని వాక్యమును పరిపూర్ణంగా అర్థం చేసుకోండి. మనిషి యొక్క జీవితకాలం అంటే భూమి మీద జీవితకాలం మాత్రమే కాదు, పూర్తిగా పరిగణనలోనికి తీసుకోండి. ఇప్పుడు నీతిమంతులు కష్టాలను అనుభవిస్తారని కూడా, ఎందుకంటే వారు నీతిలో ఉన్నప్పుడు వారికి తప్పనిసరిగా వేదనలు, శోధనలు కలుగుతాయి. దానిని కూడా దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలను కూడా దేవుడు రాయించాడు. ఇది ఒక సమాధానంగా భావించి బైబిల్లో తప్పులు ఉన్నాయనుకునేవారు, అసంబద్ధంగా వ్రాయబడింది అనుకునేవారు జ్ఞానమును గ్రహిస్తే ఇది మీకు ఒక వెలుగుగా కనిపిస్తుంది. ఈ జ్ఞానం మీకు ఒక వెలుగుగా కనిపిస్తుంది. నీతిమంతులు కూడా నీతి కొరకు నిలబడతారు కనుక తప్పనిసరిగా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయని దేవుడు తెలియజేశాడు. చూద్దాం ఆ మాటలను ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం నుంచి. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమును నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. వ్రాయబడిన మాటలను చక్కగా ఆలోచిస్తున్నారా? నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరేంటి? పైపైన చూస్తున్నారేంటి? నీతిమంతులు నశించుట చూడగా ఎవరు మనస్సును పెట్టడం లేదేంటి? యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు కూడా ఆ వాక్యములను చదువుతున్నప్పుడు ఈరోజు దానిని కూడా మనస్సును పెట్టకుండా పైపైన చూచిన వారు ఎందరో ఉన్నారు. అభాగ్యులు. తన్ను తానే రక్షించుకొనలేడా? శిలువ మీద తన్ను తాను రక్షించుకొనలేని వాడు ఇతరులను రక్షించినా ఆనాడు అన్నారు, ఈనాడు అంటున్నారు. దౌర్భాగ్యులు. మరణించింది నీ కొరకైతే ఆయనను ఆయన ఎందుకు రక్షించుకుంటాడు? మరణించింది నీ కొరకు, నీవు చేసిన పాపం కొరకు, నీవు చేసిన దుర్మార్గత కొరకు. నీవు క్షమాపణ వేడుకుంటే నీకు రక్షణ అనుగ్రహించటం కోసం ఆయన మరణించాడు. మనస్సును పెట్టు. నీతిమంతులు నశించుట చూచినప్పుడు నీవు మనస్సును పెట్టాలి, ఆలోచించాలి. ఇక్కడతో అయిపోయిందా? నీతిమంతుడు మరణిస్తే అక్కడతో నీతిమంతుని బ్రతుకు అయిపోయిందా? నష్టపోయాడా? అక్కడే ప్రారంభమైంది లాభం. ఒకవేళ నీతిమంతుడు నీతిగా బ్రతికి ఆ నీతి నిమిత్తం హింసింపబడి చనిపోతే గనుక అక్కడే ప్రారంభమవుతుంది అతనికి లాభం. ఆ మరణ దినంతో ప్రారంభమవుతుంది అతనికి లాభం. యేసుక్రీస్తు ప్రభువును ఉదాహరణగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపేస్తే అక్కడతో పూర్తిగా అయిపోయింది అనుకున్నాడు అపవాది అయినవాడు. ఆనాటి దౌర్భాగ్యులైనటువంటి మనుష్యులు ఆయనను సిలువ వేసి చంపేస్తే ఈ నీతి, ఈ సత్యం, ఈ మార్గం ఇక మా చెవులకు వినిపించదు, ఎవరు దీనిని ప్రకటన చేయరు, అందరూ బెదిరి పారిపోతారు అనుకున్నారు. కానీ ఆ తరువాతే ప్రారంభమైంది నీతి విప్లవం, క్రీస్తు విప్లవం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈరోజు క్రీస్తును గూర్చిన వార్త ప్రకటింపబడుచున్నది. నాట్ ఓన్లీ ఇన్ వన్ ప్లేస్, నాట్ ఓన్లీ ఇన్ వన్ కంట్రీ.
ప్రపంచవ్యాప్తంగా. అయితే నీతిమంతుడు నశించుట మీరు మనస్సున పెడితే గనుక వారు అక్కడ నుండి భూమి మీద బ్రతుకుల వారు మరణించారు. భూమి మీద బ్రతుకుల వారు వేదన అనుభవించి ఉండొచ్చు, కష్టాన్ని అనుభవించి ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు. కానీ నీతి కొరకు నిలబడిన వారు కనుక వారు అక్కడ నుండి లాభాన్ని పొందుతారు. ఆ తర్వాత చెబుతున్నాడు క్రింది మాటలు మీరు చూడగలిగితే, మంత్ర ప్రయోగపు కొడుకులారా జాగ్రత్త, మీ మీదకి శిక్ష రావటానికి సిద్ధంగా ఉంది. భూమి మీద ఏదో 4 డబ్బులు సంపాదిస్తూ, భూమి మీద ఏదో సుఖిస్తూ, భోగభాగ్యాలతో ఉంటున్నామని మీరు ఆనందిస్తున్నారు. ఇదే బ్రతుకు అనుకుని మీరు అక్కడతో సరిపెట్టుకుంటున్నారు కనుక మీకు కళ్ళు బైర్లు గమ్మాయి. మీకు అర్థం కావటం లేదు విషయం. ఒక్కసారి కన్ను మూస్తే విషయం అంతా అర్థమవుతుంది. ఈ భూమి మీద ఏదో నాకు సుఖం కావాలి, ఈ భూమి మీద ఏదో నాకు కష్టం తీరిపోవాలని దేవుడిని నమ్ముకోవటానికి దేవుడు ఎప్పుడూ కూడా గ్రంథంలో మాటలను ఆ విషయమై పొందుపరచలేదు. లోక సంబంధమైనటువంటి బ్రతుకులో నీవు నీతిగా, ధర్మంగా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సత్యమును అనుసరించి నడుచుకోవటానికి దేవుని వాక్యం వ్రాయబడి గ్రంథముగా నీ చేతికి ఇవ్వబడిందే తప్ప ఏదో లోకమందు బ్రతుకే శాశ్వతం అనుకుని, ఇక్కడ బ్రతుకు ముగింపబడితే అంతా ముగింపబడిపోయింది అనుకోవటానికి ఈ గ్రంథం ఇవ్వబడలేదు. మరణించిన తరువాత, కన్ను మూసిన తరువాత, దేహమును విడిచిపెట్టిన ఆత్మకు కలుగుబోయే జీవితాన్ని గురించి ప్రస్ఫుటంగా తెలియజేసినటువంటి గ్రంథం దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ది బైబిల్. నీతిమంతులు నశించుట చూచినప్పుడు నువ్వు మనస్సును పెట్టు. మనస్సున పెడితే పూర్తి జీవితాన్ని నీవు పరిగణనలోనికి తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు మొదలుకొని నీతిమంతుల జీవితాలన్నీ కూడా, ఆయనను పోలి నడుచుకున్న నీతిమంతుల అందరి జీవితాలు కూడా నీకు అర్థమవుతాయి. నీవు కూడా ఆ నీతిమంతుల జాబితాలోనికి వెళ్ళే బ్రతుకును కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. నీతిమంతులు నశించుట చూడగా ఎవరూ మనసును పెట్టడం లేదు కనుకనే వారికి అర్థం కావటం లేదు. నీతిమంతులు ఎందుకు మరణిస్తున్నారు, నీతిమంతులు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారు, నీతిమంతులు ఎందుకు శోధనలో ఉంటున్నారు, నీతిమంతులు ఎందుకు వేదన అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు అని, వారు ఎందుకు నష్టపోతున్నారు అని విషయం అర్థం కాక ఈరోజు తలమునకలు అవుతున్నారు. దేవుని గ్రంథమును అర్థం చేసుకోవటంలో పొరపాటు పడుతున్నారు. ప్రియులారా, మీకు ఈ విషయాలన్నా అర్థం కావాలంటే కనుక పూర్తి జీవితాన్ని పరిగణనలోనికి తీసుకోండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. భూమి మీద నీతి కొరకు బ్రతికి వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమ ముందర సూటిగా ఉన్న మార్గములో నడుచువారు వారికి డోకా లేదు. భూమి మీద జీవితాన్ని మీరు చూస్తున్నారు కనుక వారు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారని మీరు ప్రశ్నిస్తున్నారు. వారు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారంటే విశ్రాంతిలో ప్రవేశించడానికి. వారు ఎందుకు సూటిగా ఉన్న ఆ మార్గంలో నడుచుచున్నారంటే, క్రీస్తు ప్రభు మార్గంలో వారు ఎందుకు నడుచుచున్నారంటే నిత్యత్వంలో ప్రవేశించటానికి, దేవుని రక్షణను అనుభవించటానికి, ఆత్మగా సేదతీరడానికి. అలాగే భూమి మీద దేవుడు తన బిడ్డలను ఎందుకు శోధనలో ఉంచుతున్నాడు, వారికి కష్టాలు కలిగినా దేవుడు వాటిని ఎందుకు వారికి చెరువులోనే ఉంచుతున్నాడు. నీతిమంతులు వేదన అనుభవిస్తున్నప్పుడు, శోధనలో ఉంటున్నప్పుడు దేవుడు ఎందుకు ఇంకా వారిని అలాగే ఆ శోధనలోనే ఉంచుతున్నాడంటే వారు సువర్ణంగా మారటానికి, వారు మరింత బలపడటానికి, నిత్యత్వం అందు వారు ప్రవేశించే వీలు కల్పిస్తున్నాడు దేవుడు. ఆయన తాను ప్రేమించిన కుమారులను శిక్షిస్తాడు. ఏ విధమైన శిక్ష అది? అది నాశనకరమైన శిక్ష కాదు, రక్షణార్థమైన శిక్ష. ఒక ఉపాధ్యాయుడు బెత్తంతో ఒక విద్యార్థిని కొట్టి చదువు నేర్పిస్తున్నాడంటే అది నాశనార్థమైన శిక్ష అంటే ఆ విద్యార్థి చనిపోవాలని కోరుకుంటున్నాడా? దెబ్బలు తిని చనిపోవాలని కోరుకుంటున్నాడా? లేదు, చదువు రావాలని కోరుకుంటున్నాడు. అలాగే ఒకవేళ నీతిమంతుడు భూమి మీద నీతిగా దేవుని కొరకు బ్రతుకుతున్న పరీక్షలు, ఇబ్బందులు, శోధనలు కలుగుతున్నాయంటే ప్రభువు ఒకవేళ శిక్షించటానికి అనుమతిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఇంకనూ సువర్ణంగా మారటానికి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుంచి చక్కని మాటలు మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.
అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఎంత చక్కని ఆదరణ కలిగిన మాటలను దేవుడు మనకు ముందుగా తెలియజేశాడో చూడండి. ఈరోజు భక్తిహీనుడు అభివృద్ధి నొందుతున్నాడు, నీతిమంతుడేమో కష్టాలు పడుతున్నాడు అని మీరు మీ జీవితాలలో నిరీక్షణను కోల్పోతున్నారా? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రతి కుమారుని ఆయన శిక్షించే తన మార్గంలో ఉంచుతున్నాడు. ప్రతి కుమారుని లోకమందు దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకులో దేవుడి చేత శిక్షింపబడి ఆయన మార్గంలో ఉండుట కంటే మిన్నయైన లాభం మరొకటి ఉందా? మీరు చెప్పండి. ఈ లోకమందు దేవుడిచ్చిన బ్రతుకులో ఆయన చేత శిక్షణ ఉంది. నాశనార్థమైనటువంటి శిక్ష కాదది. సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద దేవుడు విధించిన శిక్ష వంటి శిక్ష కాదది. అది ప్రాణాలు తీసే శిక్ష. ఇక్కడ దేవుడు మనలను నీతి మార్గంలో ఉంచే శిక్షణతో కూడిన శిక్ష. సత్యమును అనుసరిస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా తిరిగి నిలబడండి అంటున్నాడు దేవుడు. తిరిగి నిలబడండి. మిమ్మును నిత్యత్వంలో ప్రవేశింప చేయుటకు దేవుడు ఈ కష్టాలను, వేదనలను, శోధనలను, ఆ శ్రమలను దేవుడు మీకు అనుమతిస్తున్నాడే తప్ప ఏదో మీరు నశించాలని మాత్రం కాదు. కనుక ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే చక్కగా దేవుని జ్ఞానం అర్థమవుతుంది. పొరపాటు పడినటువంటి వారు సైతం, అపార్థముగా దేవుని వాక్యమును త్రోసివేసిన వారు సైతం దేవుని జ్ఞానమును నేర్చుకొని మరల జీవమార్గంలో క్రీస్తు ప్రభువు ద్వారా నడుచుకునే అవకాశం ఈ పాఠం కల్పించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహా పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, నిత్య నివాసి పరిశుద్ధుడా, మీ అమూల్యమైన ప్రేమకు మీరు అందించిన జీవజ్ఞాన సహకారము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా జీవితకాలం అంతా నీతిలో మేము నడుచుకొనగలుగుటకు కష్టములు, ఇబ్బందులు, శోధనలు మమ్మను ఎంతగా చుట్టినా తండ్రి, మేము క్రీస్తు ప్రభు యొక్క నీతిని కోల్పోకుండా ఉండు నిమిత్తము మా మనస్సులకు ధైర్యాన్ని ఇవ్వండి. మా బ్రతుకులకు తండ్రి మీ సహాయమును అనుగ్రహించండి. మేము జీవించినంత కాలము మీ చిత్తాన్ని నెరవేర్చేవారముగా, మీ సంకల్పాన్ని అనుసరించేవారముగా జీవించగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. మీకు కాకుండా పోయి దుర్బీజులుగా బ్రతుకుతూ లోకమందు ఆస్తిని వృద్ధి చేసుకొనుట, సుఖాన్ని పొందుట ఎందుకు పనికిరాని సంగతి. నాయన, మేము అటువంటి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా అట్టి మలినకరమైన జీవితమునకు మేము దూరంగా ఉంటూ పరిశుద్ధతలో ఉన్న జీవితమును, మేము శిక్షింపబడైన నీతిలో ఉన్న జీవితమును ఎల్లప్పుడూ అపేక్షిస్తూ క్రీస్తు ప్రభువులో మీ చేత స్వీకరింపబడే జీవితాలను మాకు అనుగ్రహించమని హృదయపూర్వకంగా ఈ పాఠమును బట్టి, మీ మాటలను బట్టి జ్ఞానమునందిన వారమై మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.